ఈరోజు మన కంచిలోని కచ్చపేశ్వర ఆలయాన్ని దర్శిద్దామండి. ఈ కచ్చపేశ్వర ఆలయము అమ్మవారి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇంకా కంచి బస్ స్టాండ్ నుంచి కూడా 1 కిలోమీటరు దూరంలో ఉంటుందండి. ఇది కచ్చపేశ్వర ఆలయానికి సంబంధించిన కళ్యాణ మండపం అనండి. ఈ కచ్చపేశ్వర ఆలయం చాలా రద్దీ ఈ ప్రాంతంలో ఉంటుంది కంచిలో. కానీ మనము ఆలయంలోకి అడుగుపెట్టినాక మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇది రాతి ఏనుగండి. మనం దూరం నుంచి చూసినప్పుడు సహజమైన ఏనుగులు ఇరువైపులా నిలబడి ఉన్నాయి అనుకున్నాము. కానీ దగ్గరికెళ్ళిన తర్వాతనే మనకవి రాతి శిల్పాలు అని తెలిసింది. అదే కాకుండా ఈ ఆలయంలో మనకు చాలా చోట్ల మనం ఒక జత ఏనుగుల్ని చూస్తామండి. అవి ఎందుకు ఉన్నాయి? వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అనేది నేను ఆలయాన్ని చూస్తూ చెప్తానండి. ఈ ఆలయం దాదాపు ఒక 4 ఎకరాల భాగంలో విస్తరించి ఉందండి. ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలున్నాయి. ఇది ఈ ఆలయానికి సంబంధించిన తీర్థం అండి. దీన్ని కచ్చప తీర్థము అని అంటారు. అసలు కచ్చపేశ్వరుడు అని ఎందుకొచ్చింది అనంటే, శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారములో అంటే తాబేలు అవతారములో ఉండి ఈ మహా పరమేశ్వరుడికి జ్ఞానబోధ చేశాడట ఈ ఈ ప్రాంతంలో. అందువల్ల ఇక్కడ ఈ శివుడిని కచపేశ్వరుడు అంటారండి. అమ్మవారిని అంజనాక్షి దేవి అంటారండి. అంజనాక్షి దేవి అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ మనకి ఆదిగురువు శంకరాచార్యులు వారు మనకి శ్రీచక్రం అనేది ప్రతిష్ఠించారట. ఇది చాలా మహిమాన్వితమైన ఆలయము. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఇక్కడ ఇది శ్రీచక్ర ప్రాంతం అనండి ప్రతిష్ఠించారు అని చెప్పేసి చెప్పారు. ఇది చాలా మహిమాన్వితమైన ఆలయము. ఈ ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల మనకి ఇతిబాధలున్నా కానీ, దీర్ఘకాలిక వ్యాధులున్నా గానీ నయమైతాయి అని చెప్పారండి. ఇది సత్యమౌళి వినాయకుడండి. ఈ వినాయకుని ఆలయములో ఉన్న వినాయకుడిని శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించాడట. అందువలన మనకి ఎక్కడ చూసినా ఒక జత ఏనుగులు కనిపిస్తాయండి. ఇక్కడ ఈ ఆలయానికి కూడా చూడండి ఒక జత ఏనుగులు ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా మనం ఆలయాన్ని చూస్తూ ఇంకా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి. ఇది ఇంకొక ఉప ఆలయము. ఈ ఆలయంలో ఉన్న వల్లి దేవసేనతో కొలువై ఉన్నాడండి ఈ స్వామి. జ్ఞాన సరస్వతి, చతుర్ముఖ బ్రహ్మ, శివుడు ఒకటే పానపట్టంపై ఉన్న ఉప ఆలయం అండి. ఇది శివుడు సరస్వతికి జ్ఞానం బోధిస్తూ ఉన్నాడట ఇక్కడ. ఈ ఆలయం కూడా లోపల శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేము వెళ్ళినప్పుడు తాళాలు వేసున్నాయి కాబట్టి నేను చూడలేకపోయాము. బయట నుంచే చూసాము. ఈ నాగప్రతిష్ఠలో ఉన్న ఆలయం అండి. ఈ ఆలయంలో మనకి సంతాన లోపం ఉన్నా కానీ, ఇంకేమైనా ఇతి బాధలున్నా కానీ, దీర్ఘకాలిక వ్యాధులున్నా కానీ, ఈ తీర్థంలో స్నానం చేసి ఇక్కడ ఈ ప్రతిష్ఠించటం వల్ల అవన్నీ కూడా మనకి ఈ ఆగిపోతాయి అనేసి ఈ భక్తుల బాగా నమ్మకం అండి. ఇవన్నీ నాగప్రతిష్ఠలు చాలా అద్భుతంగా అనిపించాయి మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే. టోటల్‌గా అసలు ఆలయం చాలా బాగుందండి. శిల్పాలు చాలా అద్భుతంగా అనిపించాయి మాకు. ఇక్కడ ఇంకా చాలా పెద్ద గంట కూడా ఉందండి. ఆ గంటని మనకి పూజా కార్యక్రమాలు లేకపోతే చైత్రమాసంలో ఒక మంచి ఉత్సవం జరుగుతుందంట. ఆ ఉత్సవం టైంలో ఈ గంటని బాగా మోగిస్తారట. ఇక్కడ ఈ ఈ
ఈ గంట కూడా చూడండి చాలా గంట శబ్దం ద్వారా మనకి మానవులకి నాడీ వ్యవస్థ ఉత్తేజితము అవుతుంది అన్న ఒక మెడికల్ సైన్స్ విషయం అనేది మనకి ఇక్కడ కనిపించింది అండి. ఈ గంట శబ్దము అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యతమైందనంట. ఇది గంటని మోగించటము అనేది ఈ గుళ్ళో చాలా ప్రాముఖ్యత సంతరించుకుందట అండి. ఇది త్యాగరాజ స్వామి ఆలయం అండి. ఇది ఆయన త్యాగేశ్వరి, ఇక్కడ శివుణ్ణి త్యాగేశ్వరం అని అంటారు. సముద్ర మథనం తర్వాత లభించిన అమృతము చిలికినప్పుడు ఇక్కడ శివుడు చేసిన నృత్యాన్ని అమృత తాండవము అని అని అంటారంట. ఈ ఆలయం కూడా చాలా, అసలు శిల్పం చూడండి చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా బాగా నచ్చింది నాకు ఆ శిల్పం. నెక్స్ట్ ఇంకా ఇది మెయిన్ ఆలయం అండి. మనకి ఈ మెయిన్ ఆలయంలోకి అడుగు పెడుతున్నప్పుడు కూడా ఒక జత ఏనుగుల్ని మనము చూస్తామండి. ఇక్కడ ఈ ఆలయము లోపల ఇంకా చాలా బాగుందండి. ఆలయాన్ని చూస్తూ నేను మీకు చెప్తాను. ఇంకా ఇది గర్భాలయం అండి. ఇక్కడ నయనార్లు 63 మంది నయనార్ల సన్నిధి. ఇక్కడ మనకి మేము వెళ్ళగానే అక్కడ అయ్యగారు వాళ్ళు ఆ స్వాములకి పువ్వులు సమర్పిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము తెలుగు రాష్ట్రము నుంచి అంటే, ఒక శిల్పాన్ని చూస్తూ ఇది మీకు సంబంధించిన భక్త కన్నప్ప అని చెప్పాడు. అదేంటి అన్నాము మేము. అంటే దానిలో ఎటువంటిది ఏమీ ఉండదమ్మా. నయనార్లు అంటే దాంట్లో రాజులు ఉన్నారు, వేటగాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు. వాళ్ళకున్న సారూప్యత ఒక్కటే శివుని ఆరాధన అనేసి చెప్పారు. ఆయన తెలుగు, తమిళ్ యాసలో చెప్పారండి. మాకు చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ప్రాముఖ్యత చూడండి. ఇక్కడ ఈ ఇద్దరు వినాయకులు ఉంటారు. అక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనంటే, ఒక వినాయకుడి యొక్క తొండము ఎడమవైపుకు ఉంటుంది, ఇంకొక వినాయకుడి యొక్క తొండము కుడివైపుకు ఉంటుంది. ఈ ఈ ఎడమ కుడివైపుకు ఎందుకు ఉంటుంది అనంటే, ఒక వినాయకుని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, జ్ఞానం వస్తాయి. ఇంకొక వినాయకుడు విజ్ఞానం లేకుండా మనని దీవిస్తాడు అనేసి ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడండి. మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ ఆలయం దర్శించుకోవటం వల్ల. మీరు కంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. అమ్మవారి టెంపుల్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది.